ఎంపీడీఓ రాజ్వీర్ నూతన సర్పంచ్లకు అధికారులకు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించి నూతన సర్పంచ్లను శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ రాజ్వీర్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను మండల స్థాయి అధికారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ అధ్యక్షతన గ్రామస్థాయి అధికారులు పాల్గొని వారి వారి శాఖల చేయి పనులను నూతన సర్పంచ్లకు వివరించారు. గ్రామాభివృద్ధిలో శాఖల పాత్ర గురించి తెలియజేశారు. అదేవిధంగా డిచ్పల్లి ఎస్ఐ ఆరిఫ్ సైబర్ నేరాలు, డ్రగ్స్ భద్రతా వారోత్సవాలపై గ్రామంలో సదస్సులు ఏర్పాటు చేస్తే పోలీస్ శాఖ నుంచి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అవగాహన లేకపోవడం వల్లనే అనేక మంది సైబర్ నేరాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ రాజ్వీర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వాసుబాబు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లలో యువత ఎక్కువగా ఉన్నారని, అధికారుల సహకారం గ్రామాలను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అన్ని గ్రామాల సర్పంచ్లను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల సర్పంచ్లు, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో గమనించాల్సిన విషయం ఏంటిదనంటే మనం కరెక్ట్గా ఉంటాము, బాధ్యత కలుగుతాము, మన ఫ్యామిలీ పైన, మన భవిష్యత్తు పైన మనకు భయం ఉంటుంది. మన పద్ధతిగా ఒళ్ళుగా దాగి వచ్చి మనం పద్ధతిగా పోతున్న వాళ్ళను కొట్టేసినప్పుడు మన లైఫ్ వాడి చేతుల్లో క్లోజ్ కావాల్సిందేనా? కాదు కదా. సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ని అందరం కలిసి ముక్త కంఠంతో ఖండించాలా. వాళ్ళందరినీ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవర్స్ పైన ప్రాపర్ యాక్షన్ ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. ఇంతకు ముందు జస్ట్ ఒక 2000 అట్లా ఫైన్ ఉండేది, కానీ ఇప్పుడు 10,000 మినిమం ఫైన్ ఫస్ట్ సారి, సెకండ్ సారి 15,000, దాని తర్వాత 7 రోజులు జైలు శిక్ష. సో ఇది అందరికి కూడా మీ గ్రామస్తులకు తెలియాలి. సో దయచేసి ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్లో ఎవరు కూడా కాల్ చేయొద్దు, ఎటువంటి సబ్మిషన్స్ అడగదు. సో దాని తర్వాత అదేంటిదంటే ఆటోలు వాళ్ళు వీళ్ళు నడిపిస్తున్నారు, దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండట్లేదు, ఇన్సూరెన్స్ పైన దృష్టి పెడతలేరు. సో కాబట్టి మీ ఊళ్ళల్లో ఉండే ఆటో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టేసి ఇన్సూరెన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. యాక్సిడెంట్ అయినప్పుడు ఎదుటి వాళ్ళకు ఆ బెనిఫిట్స్ అనేవి వస్తాయి, వాళ్ళకు బర్డెన్ లేకుండా ఉంటుంది. లేకపోతే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళపైన ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అదొకటి చూసుకోండి. సో ఇవన్నీ కూడా ఈ మీటింగ్ ఉద్దేశం వేరు, బట్ నాకు అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేసినాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన ఎంబీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, నెక్స్ట్ ఇంకా అధికారులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ నుంచి మీరు వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే మీరు బిజీ ఉన్నారు, మీటింగ్ ఉన్నది అని చెప్పడం జరిగింది. అయినా కూడా మా గౌరవ సర్పంచులను పిలవడం జరిగింది సార్. ఇప్పుడు శాఖాపరంగా ఎవరు ఏ కార్యాలయంలో పనిచేస్తారు, ఏం పనిచేస్తారు, వారి పేరు, డిజిగ్నేషన్ అనేది ఒక 2 నిమిషాల లోపల చెప్పాలి. మా అధికారులను కోరుతున్నాను, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వారిని. ముందుగా మా ఏఐపిఆర్. ఇక్కడ మీ గ్రామ పంచాయతీలో గెలిచి వచ్చిన సర్పంచ్లకు ముందుగా శుభాకాంక్షలు. దాదాపు ఇటువైపు కూర్చున్న సగం మంది నాకు పరిచయమే ఆల్రెడీ, నేను వర్కులు చేస్తుంటాను కాబట్టి. మొదటిగా ఏంటంటే ఇది అవగాహన సదస్సు అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అసలు ఏ ఆఫీస్లో ఏ పని జరుగుతుందో మీకు తెలుసుంటే మీ గ్రామ పంచాయతీలు ఎవరన్నా ముందు మీ దగ్గరికే వచ్చేది ఫలానా సమస్య. ఈ అవగాహన సదస్సు పెట్టుకున్నాం మనము. సో నేను మీ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఏ శ్రీధర్ నా పేరు. మీ ఊళ్ళో ఏ సిమెంట్ పనైనా ఇంద్రమ్మలు తప్పించి మొత్తం మేమే చూస్తాము. ఆల్మోస్ట్ మీ గ్రామ పంచాయతీలు ఏ పని నడిచినా, కమిటీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, అది వివిధ శాఖల అధికారులు ప్రధానంగా నూతనంగా ఎంపికై గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు, అభినందనలు, విద్యాశాఖ మంత్రులకు నమస్కారం అందరికీ. నా పేరు శ్రీనివాస్, నేను ఎంఈఓగా ఎంఈఓగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా నాది జానంపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా, దాంతో పాటు అదనపు బాధ్యత ఎంఈఓ. మా ఆఫీస్ ఇక్కడే గన్పూర్ హై స్కూల్లో ఉంటుంది, ఎంఆర్సీ బిల్డింగ్ ఉంటుంది. మన జిల్లాలో డిచ్పల్లి మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే
ఆల్మోస్ట్ రూరల్ గ్రామాల లోపల ఎడ్యుకేషన్ లోపల ప్రధానంగా మనది డిచ్పల్లి మండలాన్ని ఎడ్యుకేషన్ హబ్ అంటారు. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర 87 ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఇవి ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమో 9th to 10th సంబంధించిన కొంత అమౌంట్ ఉంటుంది, అది స్టేట్ గవర్నమెంట్ అది ఎస్టీఓ పరిధిలో ఉంటుంది, అది కొంత 3 months గ్యాప్లో వస్తుంది. ఇది పేరు గణేష్ రెడ్డి, నేను ఈ ఆర్డబ్ల్యూఎస్ డిచ్పల్లి మండలం. థ్యాంక్ యూ అండి. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరికీ కూడా మా శాఖ తరఫున శుభాకాంక్షలు. సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆంజనేయులు, వ్యవసాయ శాఖ. ప్రస్తుతానికి మన మండలంలో వచ్చేసి 5 క్లస్టర్లు ఉన్నాయి. 5 క్లస్టర్లకు సంబంధించిన 5 ఏఈఓలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి నూతనంగా ఎంపికై వచ్చినటువంటి గౌరవ సర్పంచులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. గతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి మన మండల కార్యాలయంలో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను. లోపల ఎలాంటి సమస్య నేను హౌసింగ్ ఏది, నా పేరు అన్నపూర్ణ. మీకు ఏదైనా ఇందిరమ్మ ఇళ్ళ గురించి డౌట్ ఉంటే నాకు కలవండి. ఏ హౌసింగ్ గారు ఇబ్బంది ఏం లేదు. మరియు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరికీ శుభాభివందనాలు. ఈరోజు మీరందరూ ఇక్కడ అందరితో పరిచయ కార్యక్రమం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమం నిర్వహిద్దామని సార్ నిర్వహించడం వల్ల అందరం ఇక్కడ సమావేశమైనాం. అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. నేను ఎంపీఓ, అంటే ఈ గ్రామ పంచాయతీల సంబంధించి మనం అందరం ఒక కుటుంబం లాగా ఉంటాం. మన పంచాయతీ సెక్రటరీలు, మీరు, మేము, మన ఎంపీడీ గారు ఆధ్వర్యంలో కూడా ఈ మనం గ్రామ పంచాయతీ వింగ్ను నడిపిస్తాం. ఎదురు వాదడు ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు. మా ప్రభుత్వం సంబంధించిన స్కీములు కూడా నడిపిస్తారు. మీరు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు. అన్నిటికీ కూడా మీ వెనుక ఈ అధికార యంత్రాంగం అనేది ఉంది అనేది మీరు మర్చిపోకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో కూడా నడిపిస్తారని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ పరిచయక్రమం నిజంగా సార్ నిన్న రాత్రి కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడే అందరికి ఫోన్లు చేసిన సేను ఇలా అందరూ వస్తున్నారు, ఇలా చేద్దాం పరిచయకారం వేరే మండలంలో చూసినాం. ఈ కార్యక్రమం అనేది ఇంత మంచిగా జరిగినట్టు అనిపించలేదు. అంటే ఒక పరిచయ కార్యక్రమంలో అయితే మీకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది, వెనుక మేము ఉన్నాము అని చెప్పేసి వస్తుంది. ప్రతి దానికి ఇప్పుడు మీరు మీ ఊరికి మా దగ్గర మాకు అధికారులు కలెక్టరేట్లను, మీ ఊరికి ఇప్పుడు మీ రాజకీయ నాయకులు మీరు ఒక కలెక్టర్, మనం సమైక్యంగా కాకుండా మన పంచాయతీరాజ్ సంబంధించి మీకు ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమము ట్రైనింగ్లు కూడా ఇవ్వబోతున్నాం. అంటే శిక్షణ కార్యక్రమాలు కూడా జిల్లా యంత్రాంగం ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు 19వ తారీఖు నుంచి మీకు సర్పంచ్లకు నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లోపల శిక్షణ కార్యక్రమాలు అనేటి, గైడ్ లైన్స్ ఏంటి, దాని జీవోలు ఏంటి, దాని పద్ధతులు ఏంటి అనేది అన్ని కూడా మీకు శిక్షణ కార్యక్రమం ఉంటాయి. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అది ఇక్కడ మన మండల అదే మన కార్యక్రమం ఇక్కడనే మనం వార్డు మెంబర్లకు కూడా శిక్షణ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏ విధంగా పోవాలనే దాని మీదనే మనం చేస్తాం. ఇవన్నీ సునాయాసంగా మీరు అప్పుడే 5 ఏళ్ళు అయిపోయి పూర్తిగా మీ ముందుండే ప్రత్యక్ష ఆఫీసర్, దాని తర్వాత సమస్య పెద్దగా అయినప్పుడు నా దాకా వస్తుంది, అప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. థ్యాంక్ యూ. నా పేరు సువర్ణ మద్దూస్లాం. అందరికీ నమస్కారం. సాంపల్లి తాండా సర్పంచ్. అందరికీ నమస్కారం. నా పేరు బాణావ సంగీత, కొరట్పల్లి తాండా. నర్సింగపూర్, వెంకటలక్ష్మి. అందరికీ నమస్కారం. నా పేరు రాతుడు ప్రమీల, డిచ్పల్లి తాండా. అందరికీ నమస్కారం. స్వామి నీల అర్జున్ తాండా. అందరికీ నమస్కారము. ఓనాబాయి నారాయణపల్లి. ప్రబలి తండ. అందరికీ నమస్కారం. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులందరికీ
నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను సుద్దులం గ్రామ సర్పంచ్ తినేటి హేమలత వైఫ్ ఆఫ్ లక్ష్మణ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎడ్ల ప్రవళిక వినోద్ కుమార్, మెంట్రాజ్పల్లి గ్రామం మాది. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య రాంపూర్ గ్రామం నుంచి వచ్చాను. నా పేరు లావడే రవీందర్, నేను బిబిపూర్ సర్పంచ్. అందరికీ నమస్కారం. నా పేరు వీరమల్లి సురేష్, నేను దేవపల్లి సర్పంచ్. వేదిక మీద ఉన్న ఆఫీసర్లకి, నాతో పాటు సర్పంచ్లకి, సెక్రటరీకి అందరికీ నమస్కారం. నేను బీబీపూర్ తాండా సర్పంచ్ బాదావత్ లక్ష్మణ్ నాయక్. నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు. నా పేరు చౌహాన్ విజయ్ కుమార్, నాది కిట్లింగర్ తాండా గ్రామ పంచాయతీ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను దేవనగర్ క్యాంప్ సర్పంచ్ మొహమ్మద్ యూసుఫ్. అందరికీ నమస్కారం. అమృతపూర్ వాళ్ళ చిన్నగంగారు. నా పేరు సూదం శ్రీనివాస్, కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్. నా పేరు పవర్ శాంతిలాల్, నడపల్లి తాండా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్. వేదికపైన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా పేరు పోతే ప్రభాకర్, కురట్పల్లి సర్పంచ్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న అధికారులందరికీ నా యొక్క నమస్కారం. నా ఫోరం అధ్యక్షుల గారికి మరియు కృతజ్ఞతలు, మరియు ప్రెస్ యూనియన్ వాళ్లకు, మరియు నాతోటి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరికీ నా యొక్క నమస్కారం. మాది బర్దీపూర్, కోట్ల భాస్కర్ సర్పంచ్. అందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులందరికీ నమస్కారం. నా పేరు కోట భాస్కర్, మాది యానపల్లి గ్రామ పంచాయతీ. సభకు నమస్కారం. నా పేరు రవికిరణ్, గన్పూర్ సర్పంచ్. అందరికీ నమస్కారం సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను లింగసముద్రం గ్రామ సర్పంచ్గా గోవర్ధన్ నా పేరు. ఒకసారి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొదటగా డిచ్పల్లి రెవెన్యూ సిబ్బంది తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన మండలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకొని జిల్లాలో అన్ని రంగాల్లో ముందుగా ఉండి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని అందరి సర్పంచ్లకు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు కె సతీష్ రెడ్డి, తహసీల్దార్గా గత 8 నెలల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ సమయమైనా నాకు ఫోన్ చేసి అడిగే అవకాశం ఉంది. దయచేసి ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఫోన్ చేయగలరని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ల ఫోరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, దయచేసి అందరూ సర్పంచులు ఆల్మోస్ట్ ఉన్నారు కాబట్టి వాసు గారిని ఒక సర్పంచ్ టీం ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో మండల స్థాయి అధికారులను కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. దాని విధంగా ఒక్కసారి ప్రయత్నం చేయండి. అందరికీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సర్పంచెస్ డిచ్పల్లి మండల్ అనే గ్రూప్ పెట్టినాము. అది ఓన్లీ ఆఫీసర్స్. మా నుంచి ఏవైతే జీఓస్ కానీ సర్క్యులర్స్ కానీ ఏవైనా వస్తే అవి మేము దాంట్లో పెడతాము. సర్పంచ్ల గ్రూప్ అనేది ఉన్నది. అది కేవలము అఫీషియల్ మ్యాటర్స్ మాత్రమే ఉంటాయి. ఇందాక అంటే నిన్న మొన్న పెట్టినాయి, అది నేను దాన్ని అనేది భావిస్తలేను. ఏవైతే సర్వీసెస్ వస్తాయో అవి దాంట్లో ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. ఏదైనా అర్థం కాకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో కూడా నేను పెడతాను. అట్లేమీ ఇబ్బంది లేదు. ఇది అఫీషియల్ గ్రూప్. అట్లనే మనకు వాసు తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి గ్రూప్ కూడా తయారు చేస్తే బాగుంటుంది. మరి సభను ఉద్దేశించి ఒకరిద్దరు గౌరవ సర్పంచులు మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది. అప్పట్లో మేము ఒక 5 years కింద ఎంపీటీసీ ఉన్నా నేను. అప్పుడు ఏపించినవి ఉన్నాయి, ఇప్పుడు లేవు ఫంక్షన్లు. ఫస్ట్ ఒక్కటి వేరే సమస్య ఉంటే తర్వాత చూసుకుందాం, కానీ ఫంక్షన్ అది ఒకటి ఫస్ట్ ఏముందో అది ఒకసారి వివరించుకుంటారు. దాని పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే
ఆయన భార్యకు 57 ఏళ్ళు దాటిన భార్యకు ఆ పెన్షన్ వస్తుంది. ఇమ్మీడియట్గా వారం రోజులలోనే 2 రోజులలోనే వారికి ఏం డాక్యుమెంటేషన్ అనేది పెద్దగా ఏం లేకుండా వారి ఆధార్ కార్డు మామూలుగా వారి ఫోటో ఒక అప్లికేషన్ చిన్నగా మీరు ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ వారికి ఈ పెన్షన్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. భార్య చనిపోతే పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే భార్యకు వస్తుంది, పెన్షన్ తీసుకునే భార్య చనిపోతే భర్తకు వస్తుంది. ఆల్టర్నేటివ్ భర్త చనిపోతేనే భార్యకు వస్తుంది అని కాదు, పెన్షన్ తీసుకునే భార్య చనిపోయినా కూడా భర్తకు వస్తుంది. ఇది దీంట్లో ఇన్సెంటివ్ వృద్ధాప్య పెన్షన్ లోపల ఈ అవకాశం ఉన్నది. మిగతా ఏవి కూడా ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యి కాలు విరగొట్టుకొని అతను వికలాంగుల సర్టిఫికెట్ సదరం నుంచి తెచ్చుకున్నా కూడా అది మా దగ్గర పెండింగ్ ఉంటుంది. మీరు ఇస్తే తీసుకుంటాము, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకా ఏ రకాలైనటువంటి పెన్షన్లు అయినా కూడా మీరు మాకు పంపిస్తే దాంట్లో అభ్యంతరం అనేది లేదు, తీసుకోవద్దు అనేది ఏం లేదు. నా దగ్గర పెండింగ్ ఉంటాయి. మిగతా పెన్షన్లు ఎప్పుడు ప్రభుత్వం నుంచి వస్తాయో అప్పుడు మీకు మేము తెలియజేస్తాము తప్పకుండా. ఎందుకంటే సర్పంచుల గ్రూప్ అనేది ఉన్నది, ఆ గ్రూప్ ద్వారా ఏవి కొత్తగా వచ్చినా కూడా ఇందాక మాకు ఏది వికసిత్ భారత్ జీరామ్జీ ఉపాధి పథకం ద్వారా ఇండివిజువల్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ సభ ద్వారా ఒకసారి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి క్యాటిల్ షెడ్ కానీ, గోడ్ షెడ్ కానీ, పౌల్ట్రీ షెడ్ కానీ ఇవి ఇండివిజువల్ లోన్స్ ఉన్నాయి. ఎవరికైనా అవసరం అంటే మీరు మీ పంచాయతీ కార్యదర్శి ద్వారా అవి ప్రపోజల్ పంపిస్తే నేను పంపిస్తాను. గోడౌన్స్ ఉన్నాయి. తర్వాత అన్ని గ్రామాలను ఉపయోగించుకుందాము. ఇందాక మా ఎంఈఓ గారు చెప్పినట్టు మీరందరూ మరి డిచ్పల్లి మండలం అనేది నిజంగా ఇది సరస్వతి నిలయం. ఏ మండలకు కూడా ఇంత ఖ్యాతి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల రెసిడెన్షియల్స్ కానీ, మగపిల్లల రెసిడెన్షియల్స్ కానీ ఇక్కడ ఏ మండలంలో కూడా లేవు. ఇది మనం నిర్భయంగా ఎంతో గర్వంగా చెప్పుకునే విషయము. మరి ఇలాంటి సరస్వతి నిలయాన్ని ఇంకా మునుముందు మీ హయాం లోపలనే, మీరు సర్పంచ్గా ఉన్న హయాం లోపల ఇంకా మండలం లోపల ఈ సరస్వతి పుత్రులు మంచి మంచి అవార్డులు తీసుకునేందుకు వారిని రేపటి జనరేషన్కు మనం మంచి ఎంకరేజ్ చేసి మంచి పేరు తీసుకురావడానికి కూడా చెడు అలవాట్లకు, ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు చెడు అలవాట్లకు గురి కాకుండా ఈ దిక్పల్లి మండలము ఒక పవిత్రమైన మండలంగా మనమందరము తీర్చిదిద్దేందుకు మనవంతు కృషి చేద్దాం. అట్లా ఏవైనా అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి, కానీ మంచి సంఘటనలు మంచి వారు పశువుల కాపరిగా పిల్లగాడు చదువుకునే లోపల పశువుల కాపరిగా వెళ్ళకుండా మనం వారికి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేద్దాము. ఆ విధంగా అనాథ పిల్లలది. మళ్ళీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మానవతా సదన్ మన మండలం లోపలనే ఉన్నది. తల్లి తండ్రి ఏదైనా అనుకోని సంఘటనలో చనిపోతే వారిని పిల్లలు మిగిలిపోయిన పిల్లలు వారు అనాథలైపోతే వారికి ఏ దిక్కు లేకుండా ఉంటే వారిని ఇక ఈ దిక్కు మన డిచ్పల్లిలో మానవతా సదన్ నుండి వారిని ఆదరించేందుకు ఇక్కడ మన మండలం లోపలే ఉండడం కూడా ఇది మనమందరం గర్వించదగ్గ విషయం. అంటే ఇన్ని రకాలుగా డిచ్పల్లి మండలం అనేది ఉన్నది. నేను ఈ మధ్యనే జూలై లోపల మరి నేను ఈ జిల్లా లోపల వేల్పూర్ లోపల 9.5 ఏళ్ళు పనిచేసినాను. ఇది కొత్త జిల్లా ఏం కాదు నాకు. లక్కీలీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత నాకు రిటైర్మెంట్ టైం లోపల నాకు ఈ డిచ్పల్లి మండలం రావడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ నన్ను మీ అందరి ప్రేమాభిమానంతో రిటైర్మెంట్ సభ అనేది నిర్వహించి పంపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈ సభను ఉద్దేశించి మా వాసును 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇంత మంచి కార్యక్రమం నూతనంగా ఎన్నికైన సర్పంచుల్ని, మా సర్పంచుల వాళ్ళకి అధికారులు ఎవరు వాళ్ళని పరిచయం చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ ప్రోగ్రాంకి వచ్చిన వివిధ శాఖల అధికారులందరికీ ముందుగా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు గుట్టిపాటి వాసు, ధర్మరంపి గ్రామ సర్పంచ్. అంతేకాకుండా ఇక్కడ మీరు నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ కలిసి నన్ను సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మేము కూడా సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఒక చిన్న విజ్ఞప్తి చేసుకున్నాం సార్. ఎందుకంటే
ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, ఇప్పుడు మన మండలంలో ఎన్నికైనటువంటి సర్పంచ్ చాలామంది యువత ఉన్నారు. కొంచెం తక్కువ పర్సెంటేజ్లో పెద్ద మనుషులు ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని విలేజ్లో అభివృద్ధి చెందాలి అని అంటే, అభివృద్ధి చేయాలి అని అంటే మీరు ముఖ్యంగా సార్ ఎండిఓ గారు సారి భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది. గ్రామ పంచాయతీలకి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మీకు అదే ఎక్కువ ఉంటుంది. కొంచెం అంటే అన్ని ఈవోలు అందరూ సహకరిస్తారు, మీరు గైడ్లైన్స్ ఇస్తారు. ఇంకా ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచులకి మీరు మీ ఈవో గారి ద్వారా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళ ద్వారా మీ దగ్గర సమాచారం అందజేస్తూ మా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మాకు ఫండ్స్ రావాలి, ఖచ్చితంగా మేము పనిచేసి మా మంచి పేరు కావాలంటే మీ అండదండలు మాకు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి విలేజ్లో ఎక్కడైనా మీకు ఎటువంటి పొరపాటు జరిగినా, సర్పంచ్ ద్వారా మీకు ఇబ్బంది జరిగినా, మాకు ఇబ్బంది జరిగినా మీ దృష్టి తీసుకొస్తాం సార్. అవి తొందరగా పరిష్కరించే విధంగా సమన్వయంతో డిచ్పల్లి మండలాన్ని ఇప్పుడు నూతనంగా గెలిచిన సర్పంచులతోటి డిచ్పల్లి మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో నెంబర్ 1 మండలంగా నిలబడడానికి మా అంతగా మేము సర్పంచ్లు సహకరిస్తాం. దాంతోపాటు ఇక్కడ అధికారులు కూడా మాకు సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఈఓలకు, మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మన డివిజన్ లోపల మరి వేరే మండలాలు సార్ ఇటు చూడండి. నెక్స్ట్ వీడియో గారు సన్మానం చేస్తారు. రేపెళ్ళి మోనాబాయి గారు రెడీ ఉండాలి. చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కోట్ల భాస్కర్ గారు రెడీ ఉండాలి. అన్న ఇటు చూడాలి. అమ్మ ఆగండి, గ్రూప్ ఉంటుంది బయట ఇటు చూడాలి. గారికి గారు, ఎంఆర్ఓ గారు, ఎస్పీఓ గారు మరియు పంచాయత్ సెక్రటరీ అధ్యక్షులు అందరూ సన్మానం చేస్తారు. నెక్స్ట్ బీబీపూర్ లౌడి రవీందర్ గారు, నెక్స్ట్ బీబీపూర్ తాండా సర్పంచ్ గారు గదావతి లక్ష్మణ్ గారు, వీరికి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు మరియు సన్మానం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ దేవానగర్ క్యాంప్ ఎండి యూసుఫ్ గారు. ఇటు చూడాలి అన్న, ఇటు చూడండి. నెక్స్ట్ దేవపల్లి క్యాంప్ సురేష్ గారు. సన్మానం చేస్తున్నారు. ఇటు చూడాలి. నెక్స్ట్ డిచ్పల్లి ముక్కిడి. నెక్స్ట్ దోల్గా ఉల్కా సువర్ణ గారు. ఇటు చూడాలి. వీరికి తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు మరియు మమతా మేడం గారు. అన్న ఇటు చూడాలి. నెక్స్ట్ గన్పూర్ రవికిరణ్ గారిని గన్పూర్. ఇటు చూడాలి. సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. దయచేసి అందరూ ఒకసారి చపాట్లు కొట్టండి. చపాట్లు వాళ్ళకు సన్మానం మన కుటుంబం. ఇటు చూడాలి. అట్లనే ఉంచుకోండి, మళ్ళీ మనం గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది. అన్న ఇటు చూడాలి. నెక్స్ట్ కొరటపల్లి కోచర్ ఎందుకు రావాలని కోరుతున్నా. ఇటు చూడాలి. నెక్స్ట్ కొరటపల్లి. నెక్స్ట్ లింగ సంబంధం గంగుల్ల గవర్నర్ గారు. ఇటు చూడాలమ్మ.
నెక్స్ట్ మెంట్రాజ్పల్లి ఎట్ల ప్రవళిక మేడం గారు రెడీ ఉండాలి. ఇటు చూడాలండి. ఇటు చూడాలి. నెక్స్ట్ గొల్లపల్లి మా ఇటు చూడండి. సర్పంచ్ గారు తేలు సరళ మేడం గారు వేదిక మీదకి రావడానికి రెడీ ఉండాలి. నెక్స్ట్ మిట్టాపల్లి సవిత మేడం గారు. మిట్టాపల్లి నెక్స్ట్ మిట్టపల్లి తాండా సందీప్ రెడ్డి గారు. సందీప్ రెడ్డి గారు వచ్చి దేవ గారు కూడా ఇటు చూడాలి సార్. ఓకే చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ నాకతాండ ముఖ్య సునీత మేడం గారు నాకతాండ వాళ్ళు సన్మానం చేస్తారు. అందరూ దయచేసి చప్పట్లు కొట్టండి. అంతే ఉండాలి. రమ్య మేడం గారు కూడా రెడీ ఉండాలి. రాంపూర్ సెక్రటరీ కూడా రెడీ ఉండాలి. మరి చప్పట్లు కొట్టండి. మంచి ఎడ్యుకేటెడ్ మన దాంట్లో ప్లస్ అందరికంటే చిన్న నాకు కూడా అంటున్నారు కాబట్టి ఒకసారి చప్పట్లతోని సన్మానం చేస్తున్నారు. నెక్స్ట్ సాంపల్లి తాండ రాతోడు దగ్గర ఇటు చూడాలి. నెక్స్ట్ సుద్దులం ఇటు చూడాలమ్మా. రూపా మేడం గారు. రూపా మేడం గారు. ఇటు చూడాలమ్మా. నెక్స్ట్ కొత్తపల్లి మేడం గారు వినియోగ ఆధ్వర్యంలో కూడా మనం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇటు చూడాలి. సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి ఒకటి. ఇటు చూడాలి సార్. సార్ ఇటు చూడండి. ఓకే ఈ వేదిక నుంచి కోరుతున్నాం. అందరూ ఇటు చూడాలి. ఇంకెవరైనా లేటుగా వచ్చినట్టయితే చెప్పండి. అందరు మిస్ అయిన వాళ్ళు సెక్రటరీ చెప్పండి. సెక్రటరీ వచ్చింది. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎంపీడీ గారికి తహసీల్దార్ గారికి చిరు సత్కారం చేస్తున్నారు కృతజ్ఞతా భావంతో. దానికి ఒక కుటుంబం లాగా మీకు మేము మాకు మీరు అన్నట్టు మనం ఇప్పటి నుంచి కలిసి మనం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నిజంగా మంచి ఆలోచన వాసు గారికి. స్నేహభావం పెరుగుతుంది దీనివల్ల. ఇటు చూడాలి సార్. సార్ మన మండల సూపరింటెండెంట్ గారు భీమరావు గారు మన ఆఫీస్లో కూడా మీ అన్ని పనులు సారాధ్వర్యంలో జరుగుతాయి. మండల ఫోరం అధ్యక్షులు గారు చిరు సత్కారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రిడ్ గారికి కూడా ఫోరం అధ్యక్షులు గారు చేస్తున్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏవో మన వ్యవసాయ శాఖ గారికి మీ అందరి తరఫున చిరు సత్కారం. ఐకేపీ ఏపీఎం ఐకేపీ గారికి మీ అందరి తరఫున చిరు సత్కారం స్వీకరించాలని కోరుతున్నాం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏ మేడం గారికి సన్మానం సర్పంచ్ గారు మరి
సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గారు, వన్ మినిట్. ఓకే. మరియు పంచాయత్ సెక్రటరీలు అందరికీ ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. మా పంచాయత్ సెక్రటరీలు ఇప్పుడు ముఖ్యంగా కస్టోడియం ఆఫీసర్లుగా మా పంచాయత్ సెక్రటరీలు మీకు ఎల్లవేళ ఉంటారు కాబట్టి మన కస్టోడియం ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ అందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ చిరు సత్కారం స్వీకరించిన అందరికీ మరియు అధికారులకు, సర్పంచ్లకు, మరి పంచాయత్ సెక్రటరీలకు మరియు మన మండల స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తాం. గ్రూప్ తీయడం అట్లనే ఇంకోటి మనలాగానే మన పత్రికా విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి పత్రికా విలేకరులకు కూడా మీకు అధికారులాగానే మీరు కూడా కోఆపరేషన్గా ఉండి వాళ్ళకు కూడా అన్ని రకాలు ఉంటే మా సమాజంలో మనం తెలుస్తుంది. మన సమాజం ఓకే రైట్. ఓకే.